నమస్కారాలు సారు, అందరికీ పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు సారు. నా పేరు భూమక్క, మాది కొనాయిపల్లె బల్లె వంట చేస్తా సారు. నలుగురం వంట చేస్తాం సారు, చిన్న బల్లె ఇద్దరం, పెద్ద బల్లె ఇద్దరం. ఈ వంట చేయబట్టి 20 ఏళ్ళు అయిపోయింది సారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రూపాయి పావులో ఇచ్చినప్పుడు ఒక 10 రూపాయలకు 20 రూపాయలకు కిలో పప్పు వచ్చింది సారు. ఇప్పుడు 150 రూపాయలకు పప్పు కిలో ఉన్నది. మేము పొద్దున లేచి వచ్చి అన్నీ శుభ్రంగా చేసి మంచిగా వంట చేసి పెడుతున్నాం. వాళ్ళ తల్లులన్నా అట్లా గరం గరం అన్నం, వేడి వేడి అన్నం పెట్టారు సారు. మేము కరెక్ట్ టైంకు ఉడుకుడుకు వేడి వేడి అన్నం, వేడి వేడి కూర పల్లెవలో పెడుతున్నా సారు. ఒక్క పిల్లాడు వారేసిన కానీ నాకు బాధ అనిపిస్తుంది సారు. ఎందుకు నేను కష్టపడి అండి అవతల వారేస్తే నాకు మంచిగా అనిపించదు సారు. మీరే మమ్మల్ని గుర్తించి మాకు సరైన సౌకర్యాలు చేసి మాకు ఎంతనో మీ ఇష్టం ఉన్నట్టు మరి ఎట్లా చేస్తారో చెయ్యరు సారు. రోషయ్య గారు ఒక 1000 రూపాయలు చేసిర్రు సారు. మళ్ళీ కేసీఆర్ 2000 చేసిర్రు. మరి మీరు ఎంత చేస్తారో సారిగా మీ ఇష్టం. మేమైతే కష్టపడి చేస్తున్నాం సారు. మాకు ఒక సిలిండర్లు ఇవ్వాలి, గుడ్లు కూడా మాకు సప్లై చేయాలి సారు. నెలకు మాకు డబ్బులు వేయాలి. మీరు ఎంత చేస్తున్నారు అన్నది మాకు తెలియదు, ఎప్పుడు ఇస్తున్నారన్నది తెలియదు మాకు. ఇప్పుడు 12వ నెల నుంచి 10/9 పైసలు ఇంకా రాలే సారు. మేము గరీబు గాళ్ళం వంట చేస్తున్నాం. మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం సారు? అప్పులు చేసుకుంటూ తీసుకొచ్చి పెడుతున్నాం. ఈ 6 నెలల సంది అప్పులు చేసినాం. అన్నీ మేము అడ్వాన్స్గా కొనుక్కు పెట్టుకోవాలి. ఈ కట్టెలు కూడా దొరుకుతలేవు సారు. మీరు సిలిండర్లు పంపించాలి, మాకు గుడ్లు పంపించాలి. ఇక కూరగాయలంటే మేమే కొంటాం, అన్నీ సప్లై చేస్తాం. బియ్యం మంచివి పంపిరు సారు. అన్ని పురుగులు ఉంటున్నాయి. ఒక పురుగు వచ్చింది అని పిల్ల చెప్పంగానే సార్ వచ్చి మమ్మల్ని కోప్పడతారు సారు. ఎంత జరిగినా ఎన్నో ఒకటి పోతూనే ఉంటుంది సారు. దయచేసి మమ్మల్ని గుర్తించండి సార్. 10/9 రాలే సార్. 12వ నెల నుంచి రావాలి. రాలేదు, 6 నెలలు అయింది. ఒక కోడిగుడ్డుకు 7 రూపాయలు ఇస్తారు సార్. వీళ్ళు సర్కారు 5 రూపాయలు ఇస్తారు సార్. 5 రూపాయలు ఇస్తారు సార్. 5 రూపాయలు ఇస్తే మేము 2 రూపాయలు లాసే కదా సార్. ముందు వారానికి నెలకు ఒకసారి పెట్టినాం అప్పుడు ఫస్ట్. ఇప్పుడు వారానికి 3 సార్లు పెడుతున్నాం. మళ్ళీ వెజ్ బిర్యానీ వండుతున్నాం, కూరగాయలు వేసి అన్నీ వేసి మంచిగా రుచిగా వండితేనే కదా సార్ పిల్లలు తినేది. రుచిగా లేనిది తింటారా? మంచిగా అండి ఒక్క పిల్ల వారేసిన కానీ నాకు పానం కలకల అంటుంది. మళ్ళీ తెల్లారి మంచిగా చేస్తా సార్. నేను తెల్లారి కాదు రోజు మంచిగా చేస్తా. మా పిల్లలు కూడా అడగండి సార్, మీరు తెలుసుకోరు. 2-3 సార్లు సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం నాడు వెజ్ బిర్యానీ చేస్తాం. అన్ని కూరగాయలు వేసి చేస్తాం. 3 సార్లు కోడిగుడ్లు, కూరగాయలు, పప్పులు అన్నీ చేస్తాం సార్. 6 నెలలే రావాలి. వాళ్ళు ఎంత రావన్నా మాకు తెలియదు సార్. ఇంకా మేమే అటు అనుకుంటున్నాం. అట్లా ఎన్ని రావన్నో ఎన్ని పోతాయో ఎన్నో తెలియదు సార్. ఏం అర్థం అయితే లేదు మాకు. నెలకు గిన్ని వచ్చినాయి అన్న తుర్తి అయితే ఎన్నలేదు. 2000, 3000 ఒకసారి, 2000 ఒకసారి, 4000 ఒకసారి ఇట్లా ఎత్తారు. అవి ఏంటో అర్థం అయితే లేదు మాకు. అర్థమయ్యేటట్టు వేయండి సారు. నెలకు పంపించండి పైసలు. గవర్నమెంట్గా మమ్మల్ని విచారం చెయ్యాలి. వాళ్ళ దృష్టిలో మేము ఉన్నామో లేమో తెలియదు. ఇంకా వాళ్ళకి మేము ఒక వంట వాళ్ళం ఉన్నదని మమ్మల్ని వాళ్ళు అది చేయరు సార్. ఎక్కడ ఈయన రాదు అంతే సార్. పైసలు వేయాలి, గుడ్లు పంపాలి, సిలిండర్లు ఇవ్వాలి మాకు. కట్టెలు కూడా ఎక్కడ దొరుకుతలేవు సార్. చెట్లు కొట్టనిస్తలేరు, దొరుకుతలేవు. మస్తు విరవున్నాయి. సిలిండర్ ఉండాలి. సిలిండర్లు సప్లై చేయాలి, కోడిగుడ్లు పంపించాలి మాకు. నెలకు జీతాలు, పిల్లల డబ్బులు, కూరగాయల డబ్బులు, కోడిగుడ్ల డబ్బులు కోడిగుడ్లు పంపించాలి. కోడిగుడ్లు మీరే పంపిర్రి. మేము వాళ్ళు సార్లు ఎన్ని ఇస్తే అన్ని పెడతాం అంతే సార్. 2000. నా పేరు లక్ష్మి, గవర్నమెంట్ స్కూల్లో వంట చేస్తా. 2002 సుంది వంట చేస్తాను నేను. అప్పుడు
ఎంఆర్ వచ్చింది, ఎండి వచ్చింది, అందరు వచ్చిర్రు వంట చేయమని. మాకు వ్యవసాయం సార్ నాతో కాదన్న కానీ ఖచ్చితంగా ఏమంటే నేను అప్పటి నుంచి బంద్ కాలేదు, చేస్తూనే ఉన్నా. అప్పుడు రూపాయి పావుల మాకు వంట చేసినందుకు. ఇక తిరగంగా కరిమర్ కాడ కొన్ని రోజులు చేసినాం ధర్నా. అప్పుడు రూపాయలు అయినాయి. రూపాయలు అయినాయి. రూపాయలకు అప్పుడు ఆరానికి ఒకసారి వేసినాం కోడిగుడ్డు. రూపాయి పావులు ఉన్నప్పుడు రూపాయలు పిల్లలకు వారానికి ఒకసారి ఇచ్చినాం. ఇక రూపాయలు అయినాయి. మళ్ళా రూపాయలు అయినా గవే వారానికి ఒకసారి వేసినాం. రూపాయలు అయినాక వారానికి 2 సార్లు. ఇప్పుడు రూపాయలు అయినాక వారానికి 3 సార్లు సార్. ఇక మాకు ఏం మిగులుతున్నాయో 5 రూపాయల కోడిగుడ్డు దొరుకుతుందమ్మా? దొరుకుతలేదు. రూపాయలు, 6.5, లాస్ట్కి రూపాయలు. ఎండాకాలం అయితే రూపాయలు. 3 సార్లు వారానికి 3 సార్లు. 25 రోజులకు 12 సార్లు వేయాలి గుడ్లు మేము. ఒక వారంలో 3 సార్లు కోడిగుడ్లు. కిచిడి వేయాలి, వెజ్ బిర్యానీ చేయాలి, వెజ్ బిర్యానీ చేయాలి. చేయకపోతే సార్ ఊకుండాడు, ఖచ్చితంగా చేయమని చెప్తాడు. చేసుడే. అయ్యో పిల్లల కోసం పెట్టుకున్నాడు ఎందుకు, చేసుడే. ఇక పైసలు వచ్చేది లేదు. 6 నెలలు కాదు, 6 నెలలకు రావు, 5 నెలలకు, ఒక్కొక్కసారి సంవత్సరం దాకా కూడా రావు. ఇప్పుడు 4 నెలల పైసలు రావాలి, రాకలేదు. హైదరాబాద్ పోయినాం 4 మాటలు 10 మాటలు పోయినాం. బస్ కిరాయి పెట్టుకొని మా ఇంటి పైసలు, మా దగ్గర పైసలు పెట్టుకొని చంద్రుడి మండలం ఊరూరులో అంతా పోయినా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నెలకి ఎంత జీతం? ఇప్పుడు ఎంత పడుతుంది? ఇప్పుడు లాస్ట్ ఎంత పడ్డది జీతం మీకు? ఇప్పుడు 3,000 పడుతుంది. ఇప్పుడు 3,000 3,000 పడుతుంది. ఇప్పుడు 2 నెలలే. ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో ఎక్కడెక్కడో చేసినామయ్యా. అవి హైదరాబాద్ పోయినాం, ఢిల్లీకి పోయినా ఏం కాలే పని, ఎక్కడికి అయినా ఏం కాలేదు. ఇప్పుడు 2 నెలల ఉంది 3,000 రూపాయలు పడుతుంది. ఒక నెల పడ్డాయి, మొన్న ఒక నెల పడ్డాయి. ఇక వాళ్ళే 2 నెలలు పడ్డాయి, 3,000. ఇక లేవు. వాళ్ళకు కరెక్ట్ భోజనం పెట్టాలి. 100 గ్రాములు ఒక్క పిల్లకు. పెద్ద పిల్లనేమో 150 గ్రాములు, మా పిల్లలకు 100 గ్రాములు. 50 గ్రాముల కూర పెట్టాలి. అందులో సరిపోయేంత నూనె పోయాలి. ఇట్లా వంట చేసి మంచిగా పెడుతున్నా కానీ మాకు ఏమి లాభం లేదయ్యా. పడతలు. ఇప్పుడు 3 నెలల జీతం వాళ్ళ విన్నే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కొనుక్కొచ్చి అండబడుతుంది ఉద్దెర. సారు ఎల్లుండి బల్లి కట్టుకొని మంగళవారం నువ్వు గుడ్డు ఖచ్చితంగా వేయాలని అప్పుడే చెప్పిండు. ఏత సార్ అని వచ్చిన నేను ఏమనలే. ఇక కట్టెలు కొనుక్కొచ్చుకోవాలి. సిలిండర్కు కొన్ని వేల సార్లు దరఖాస్తు పెట్టినా. ఆధార్ కార్డట, ఆ కార్డట, ఈ కార్డట కావాలంటే అన్నీ ఇచ్చి అప్లికేషన్లు పెట్టినా ఎవ్వరు మాకు సిలిండర్ ఇవ్వలేదు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద నాకు కనలే కనబడతాయి. కట్టెల పొయ్యి మీద వండి 22 ఏళ్ళ నుంచి వండుతూనే ఉన్నా నేను. 2002 అంటే ఇప్పుడు 22, 23 సంవత్సరం. అప్పటి నుంచి వండుతూనే ఉన్నా నేను. ముందుగా వండినప్పుడు ఒక్కటే హై స్కూల్లో వండి గోసులపల్లెకు పంపదు, ఇక్కడికి పంపిత్తు, అంగన్వాడికి పంపిత్తు, ప్రైమరీ స్కూల్కి పెడదు నేను ఒక్కదాన్ని. ఇక 5-6 ఏళ్ళు వండినాక ఈమెకి ఇబ్బంది అవుతుందని అక్కడ దక్కని అక్కడ దిక్కని చేసిండ్రు. ఎవరి మహిళా సంఘం మీద వచ్చింది నాకు ఈ వంట. మాకు వ్యవసాయం ఉంది సార్, నేను వండనన్న నా నుంచి కాదంటే ఖచ్చితంగా ఎండిఓ ఎంఆర్ వచ్చి 3 సార్లు అయితే 3 గంటలకు అన్ని సామాన్లు ఇద్దరు తీసుకుపోయి వంట మొదలుపెట్టిన నేను అన్నాడు. 2002 నాడు బుధవారం రోజున వంట మొదలుపెట్టినట్టు గ్యాస్ సిలిండర్ కావాలి మాకు. వదనంగా మాకు పిల్లకు 10 రూపాయలన్నా కావాలి. 5 ఆ పెద్ద బిడ్డలకు 8, మాకు 5 కట్టిస్తుండ్రు. అవి సరిగ్గా రావు. అవి కట్టిత్తలేవు. వచ్చినాడు తీసుకుంటున్నారు అన్నాడు. సరికి పైసలు గిన్నె వచ్చినాయని నేను అడిగితే, అమ్మ నువ్వు అది బ్యాంకు తీసుకురా, అది తీసుకొస్తే నేను చెప్తా అంటాడు. సార్ నేను గిన్ని భోజనాలు పెట్టిన నెలకు, ఇగో గిన్ని పైసలు వస్తాయని లెక్క. ఆ సార్ చెప్పినని నాకు రాత్తని లేవయ్యా. సార్ చెప్పినని కూడా వస్తలేవు. ఇప్పుడు తక్కువ పిల్లలు అయ్యింది, 35 మంది. ఏం కైకిలు పడుద్ది, ఏమైనా పడుద్ది. అండకపోతేనేమో పిల్లలు ఉపాసం ఉండేటట్టు. మరి ఎట్లా? అదే గవర్నమెంట్ ఉద్దరినే తీసుకొస్తున్నామయ్యా. ఉద్దరినే కానీ అన్ని ఉద్దరినే కానీ కోడిగుడ్లు మాత్రం నవ్వుతాయి.
ఈ నాకు ఇంకో పనికి ఆదివారం కానీ ఏ వారం కానీ పోవడానికి నాకు వీలు కాదు. ఈ ఈ మా కొడుకే తెచ్చి పెడితే నేను వాళ్ళ పిల్లలకు మంచిగా పెడుతున్నా, అన్నిటి విధాలా వాళ్ళకు మంచిగానే పెడుతున్నా, కానీ నాకు పైసలు అచ్చులు లేదు. ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నాము? గవర్నమెంట్గా మాకు పిల్లకు 10 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి 10 రూపాయలు చొప్పున కట్టియాలి. ఇప్పుడు 5 ఆ, రూపాయలు మాకు కట్టిస్తారు 5,000 జీతం. కాకపోతే 10,000 డిమాండ్, కానీ వాళ్ళ బుద్ధి ఉన్నంత ఇవ్వను. ఉమ్. ఇక అంతే. ఇక నేనేం అడుగుతా అంత వాళ్ళు. మాకు నెలకు పైసలు కావాలయ్యా, ఉమ్. వాళ్ళు ఇచ్చేటివి నెలకు పైసలు కావాలి. కాకపోతే కుదరదు. ఇక మాకు గ్యాస్ సిలిండర్ కావాలి ఖచ్చితంగా. అది ఏ రూపం అన్నా కానీ మాకు గ్యాస్ సిలిండర్ కావాలి. అండి మాకు కండ్లే పోతున్నాయి. ఏం ఏం ఇప్పుడు బీడీలు చేసేటోళ్ళు బీడీలు బంద్ అయిపోయాయి. ఇప్పుడు సార్లు ఏమంటారంటే మీరు మేము బంద్ అయితే పిఏపీ ఏం చేయమంటారు? వ్యవసాయం బంద్ పడిపోయి ఎట్లా చేసుడు? ఇక దాని విన్న ఏదో ఎట్లనో బతుకుదామంటే ఇక మాది ఇట్లున్నది. పిల్లకు 10 రూపాయలు, మాకు 10,000 జీతం ఇచ్చి నెలకి ఇస్తే చాలు. ఓకే. ఇంకంతే అయ్యా.